పై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ముఖ్యంగా కాకతీయ విశ్వవిద్యాలయం యూనివర్సిటీ సంబంధించి మనకు లేటెస్ట్ అప్డేట్ అయితే ఉంది. కాకతీయ యూనివర్సిటీలో డిగ్రీ చదువుతున్నటువంటి రెగ్యులర్ విద్యార్థుల యొక్క సెమ్ 135 రిజల్ట్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ ఎగ్జామ్స్ వచ్చేసి మనకు డిసెంబర్ 2024 నవంబర్ డిసెంబర్లో ఈ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం అనేది జరిగింది. మరి సో ఇక్కడ మనకైతే రిజల్ట్స్ లింక్ మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆ లింక్ అయితే మీకు నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. ఒకసారి మీరు క్లిక్ చేస్తే మీ యొక్క డీటెయిల్స్ అయితే అక్కడ ఎంట్రీ చేస్తే ఇక్కడ చూడండి, మీరు ఏ సెమిస్టర్ ఇక్కడ క్లిక్ చేయగానే మీకు సెమిస్టర్ 135 అని చూపిస్తుంది. మీరు ఏ సెమిస్టర్ అయితే ఆ సెమిస్టర్ని క్లిక్ చేయండి. తర్వాత మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ అయితే ఇక్కడ అడుగుతుంది. మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంట్రీ చేసి జస్ట్ సెర్చ్ అని కొట్టగానే మీరు మొబైల్లో కూడా మీరు రిజల్ట్స్ అయితే చూసుకోవచ్చు. ఇక్కడ క్లిక్ హియర్ అనగానే మీ యొక్క రిజల్ట్స్ అయితే మరి రావడం అనేది జరుగుతుంది. సో ఎవరైతే స్టూడెంట్స్ మనకు నవంబర్ డిసెంబర్లో మరి సెమ్ 135 ఎగ్జామ్స్ రాసి ఉన్నారో వాళ్ళైతే వాళ్ళ యొక్క రిజల్ట్స్ అయితే చూసుకోవచ్చు. ఇక సెమ్ 246కు సంబంధించినటువంటి అప్డేట్స్ మనకు అవి కూడా ఇక్కడ ఇస్తున్నాను మీకు. ఇక సెమ్ 246 యొక్క ఎగ్జామ్స్ అనేవి మనకు చూడండి, ఇక్కడ కమెన్స్మెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది 21 ఏప్రిల్ 2025 అని ఇదివరకే యూనివర్సిటీ ఆల్మనాక్లో మనకు స్పష్టం చేయడం జరిగింది. ఎందుకంటే వీళ్ళకి మనకు క్లాసెస్ వచ్చేసి 21 డిసెంబర్లోనే వీళ్ళకు క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి సెమ్ 246 వాళ్ళకి. అదేవిధంగా రీఅడ్మిషన్ ఇవన్నీ డేట్స్ అయితే అప్పుడే మనకు ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఇంటర్నల్, సెకండ్ ఇంటర్నల్ వచ్చేసి మనకు ఏప్రిల్ 2 నుంచి ఏప్రిల్ 5 వరకు సెకండ్ ఇంటర్నల్ ఉంది. ఫస్ట్ ఇంటర్నల్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది ఫిబ్రవరి 12 నుంచి ఫిబ్రవరి 15 మధ్యలో. ఇక లాస్ట్ డే ఆఫ్ ఇన్స్ట్రక్షన్ వచ్చేసి ఈ 2nd, 4th, 6th సెమ్ వాళ్ళకి ఎప్పుడుందంటే మనకు చివరి వర్కింగ్ డే ఏప్రిల్ 19కి అయితే మనకు చివరి వర్కింగ్ డే ఉంది. కమెన్స్మెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకు ఏప్రిల్ 21 నుంచి అన్నాడు. కాబట్టి మీరు 2nd, 4th, 6th సెమిస్టర్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మరి 21 ఏప్రిల్ నుంచి అంటే కొంచెం అంటే అటు ఇటు కొద్దిగా మారినా కూడా మొత్తం మీద అయితే ఏప్రిల్ మే నెలలో మనకి ఈ మీ యొక్క యాన్యువల్ ఎగ్జామినేషన్స్ అయితే ఉంటాయి. మరి జాగ్రత్తగా వీటికి అయితే ప్రిపేర్ కావాలని ఇక్కడ మనకి ఈ వీడియోలో పేర్కొనడం కూడా జరిగింది. సో మీకు రిజల్ట్స్ యొక్క లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. మరి వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్ యూ. ఏమైంది?